మార్వాడి గో బ్యాక్ ఉద్యమం తెలంగాణ వ్యాప్తంగా ఊపందుకొని ఉద్రిక్తతలకు తెరతీస్తోంది. వ్యాపారాల కోసం వచ్చి ఇక్కడ స్థిరపడిన మార్వాడీలు స్థానికులకు ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తున్నారు అన్నది వారిపై మోపిన ప్రధాన అభియోగం. ఇక ఇందులో నిజమెంత? నిజంగానే మార్వాడీల వల్ల స్థానికులకు నష్టం కలుగుతోందా? తెలంగాణ ఏర్పాటు తర్వాత ఎప్పుడూ లేనంతగా గో బ్యాక్ మార్వాడి ఉద్యమం మొదలవడానికి కారణాలు ఏంటి అనే చర్చ ప్రతి ఒక్కరిలో జరుగుతోంది. అయితే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే అసలు ముందు మార్వాడీల గురించి కొన్ని విషయాలు మనందరం తెలుసుకోవాలి. చాలామంది అనుకున్నట్టు మార్వాడి అంటే ఒక కులం కాదు. ఇది రాజస్థాన్లోని ఒక ప్రాంతం. అక్కడ మార్వార్ అనే ప్రాంతానికి చెందిన వారినే మార్వాడీలుగా పిలుస్తూ ఉంటారు. ఇందులో బ్రాహ్మిన్స్ ఉంటారు, రాజపూట్లుంటారు, బనియాలు అంటే వైశ్యులు కూడా ఉంటారు. అంతేకాదు మార్వార్ ప్రాంతం నుంచి వచ్చిన వారిలో ముస్లింలు, జైనులు, సిక్కులు కూడా ఉంటారు. అక్కడి నుంచి వచ్చి వ్యాపారాలు చేసుకునే ముస్లింలను మార్వాడి ముస్లిమ్స్గా వ్యవహరిస్తూ ఉంటారు. ఇక పశ్చిమ రాజస్థాన్లోని ఈ ప్రాంతం జోధ్పూర్, పాలి, నాగౌర్, జలోర్, బార్మర్, బికనీర్, జైసల్మేర్ వంటి జిల్లాలకు విస్తరించింది. ఇక ఇదే క్రమంలో వారంతా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ గుర్తింపు పొంది తెలంగాణకు వచ్చి స్థిరపడ్డారు. తెలంగాణలో ఇటీవల జరిగిన ఓ చిన్న ఘటన చిలికి గాలివానలా మారి మార్వాడి గో బ్యాక్ ఉద్యమానికి తెరతీసింది. పార్కింగ్ విషయంలో ఓ మార్వాడికి స్థానికుడికి గొడవ చెలరేగడంతో అది పెద్ద రాద్ధాంతంగా మారింది. చివరికి ఎక్కడి నుంచో వచ్చిన మార్వాడీలు తిరిగి వెళ్లిపోవాలని డిమాండ్స్ మొదలుపెట్టారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు కూడా మార్వాడి గో బ్యాక్ ఉద్యమానికి అండగా నిలుస్తూ ఉండడంతో ఈ వ్యవహారానికి రాజకీయ రంగు కాస్త పులుముకుంది. నిజానికి బీజేపీకి అండగా నిలుస్తూ వస్తున్న మార్వాడీలను అణిచివేసేందుకే ఈ అంశాన్ని తెరపైకి తెస్తున్నారని విమర్శించేవారు లేకపోలేదు. ఇక్కడ వ్యాపారాలు చేస్తున్న మార్వాడీలు జీఎస్టీ, రాష్ట్ర పన్నులు చెల్లించడం లేదని, నగదు రహిత లావాదేవీలకు అనుమతించకుండా కేంద్ర రాష్ట్రాలకు నష్టం చేకూరుస్తున్నారని మార్వాడి వ్యతిరేకులు ఆరోపిస్తున్నారు. అయితే చాలా వరకు మార్వాడీలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతున్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమంగా మొదలై తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. తెలంగాణ అస్తిత్వమైన నీళ్లు, నిధులు, నియామకాలకు మార్వాడీల వల్ల ఏ రకమైన నష్టం లేదన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. మరి వారితో సమస్య ఏంటి అని ప్రశ్నించేవారు లేకపోలేదు. భారత పౌరులు సువిశాలమైన ఈ దేశంలో ఏ మూలైనా జీవించే హక్కు రాజ్యాంగం కల్పిస్తోంది. ఎవరైనా ఎక్కడైనా బతకచ్చు, చట్టవిరుద్ధంగాని ఏ పనైనా చేసుకోవచ్చు. కాదనే అధికారం ఏ ఒక్కరికి లేదు. మరి ఇందులో మార్వాడీలు చేస్తున్న తప్పేంటి? మన రాష్ట్రానికి చెందిన వారు ఇతర రాష్ట్రాలు, దేశాల్లో లేరా? మరోపక్క మతం నెపంతో దేశం మొత్తం చాప కింద నీరులా రోహింగ్యాలు విస్తరిస్తున్నారన్నది బహిరంగ రహస్యం. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాల నుంచి ఏళ్ల క్రితం వచ్చి ఇక్కడ వారిగా చిలామణి అవుతున్న వారి ఉదంతాలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి. ఇక మార్వాడీల వ్యవహారం పైన కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పెట్టుబడులు తెచ్చేవారిని తరిమేస్తారా అంటూ నిలదీశారు ఆయన. ఒకవైపు పాత బస్తీలో వేలాది మంది రోహింగ్యాలు నివసిస్తుంటే మాట్లాడిన వారు బతుకు తెరువు కోసం వచ్చిన మార్వాడీలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఇక తెలంగాణలో ఈ తరహా ఉద్యమం రూపుదిద్దుకోవడం రాజకీయంగా ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే విషయాన్ని పక్కన పెడితే రాష్ట్ర భవిష్యత్తుకు, రాష్ట్ర వాసులకు ఇది ఏమాత్రం క్షేమకరం కాదని మాత్రం చాలా మంది సామాజికవేత్తలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇతర దేశాల వారిపై విషం కక్కుతున్నారంటూ కొందరు అగ్రదేశాల అధినేతలను విమర్శిస్తున్న మనం మాత్రం చేస్తున్నది ఏంటి అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అభిప్రాయాలు కూడా ఎంతైనా ఉందని వ్యక్తమవుతున్నాయి.